మీకు యాదుందో లేదు, కేసీఆర్ సారు సీఎం సీట్లు ఉండగానే ఢిల్లీ, బొంబాయి, మద్రాస్, బెంగళూరు, బీహారు, జార్ఖండ్ పోయిండు గాని బయటి దేశాలకు అస్సలు పోకపోతుండే. ఓ పారి చైనా వేండు, ఓ పారి సింగపూర్కు పోయినట్టున్నాడు గంతే. తెలంగాణ గవర్నమెంట్ తరపున ఏరే దేశాలకు పోవుడు, కంపెనీల ఓనర్లతోటి మాట్లాడుడు, అగ్రిమెంట్లు వేసుకున్నాడు అంత రామన్నే చూసుకుంటుండే. అప్పుడు ఆ సారే ముఖ్యమైన మంత్రి కదా మరి. కానీ ఇప్పుడు సీఎం సారు ఐటీ మంత్రి సారు పోతున్నారు. 10-12 రోజుల తర్వాత ఇవాళ హైదరాబాద్ లో దిగితే సీఎం సార్ హైదరాబాద్ కు రాగానే శంషాబాద్ గాలి మోటార్ల డిపో కాడ గిట్ల ఎదుర్కొన్నారు అభిమానులు. ఇంటికి వస్తుంటే తొవ్వంట ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టిండ్రు. అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లు బాస్లతోటి మీటింగ్ పెట్టి 31,500 కోట్లు, దక్షిణ కొరియాలో 4,500 కోట్లకు అగ్రిమెంట్లు, మొత్తం 36,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. అట్లనే 30,000 మీద జాబులు. ఒక నమ్మకాన్ని కలిగించడానికి వెళ్ళాం. ఓ రూపాయి వస్తుందా, 10 రూపాయలు వస్తాయా, 50,000 కోట్లు వస్తాయా, 2 లక్షల కోట్లు వస్తాయా అని మేము అడుగు వేయలే. కానీ వారి ఆసక్తి, వారి ఉత్సాహం కనబడ్డది. ఈడొక లెక్క చెప్పుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దావోస్ మీటింగ్ కొత్త 40,000 కోట్లు, అటెంక 9,000 కోట్లు, ఇప్పుడు 36,000 కోట్లు. అంటే 8 నెలలనే 85,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు. కేసీఆర్ సార్ సీఎం ఉండంగా ఒక పారి చైనాకు పోయి 4 కంపెనీలతోటి 1,160 కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేసుకుంటే తెలంగాణకు వచ్చింది ఉత్త 160 కోట్లే. మరి ఇప్పటి అగ్రిమెంట్ల సంగతి ఏంది అంటారా? 9 రోజుల కిందట అమెరికాలో ఓకే అనుకున్నారు. ఇలా పని కూడా సురువు అయితేనే ఉంది హైదరాబాద్ లో. ఐటీల పేరు పోయిన కాగ్నిజెంట్ కంపెనీ క్యాంపస్ కడుతున్నారు. కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల క్యాంపస్ కట్టినాక 15,000 మందికి జాబులు వస్తాయట. ఆల్రెడీ వీళ్ళకి హైదరాబాద్ లో 5 క్యాంపస్లుంటే 57,000 మంది కొలువులు చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది.